చాలామంది మా జాతకంలో ఏముందో, మా వంశంలో ఏమున్నాయో, చాలా కష్టాలు పడిపోతున్నాము. మా జాతకం అంత గొప్పది కాదు. అందుకే నా కర్మ ఇలా కాలిపోయింది. ఇట్లాంటి మాటలు అనుకుంటూ ఉంటారు. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళని గూడా మీ మూలానే మేము ఈ ఇబ్బందులు పడుతున్నాము, చిన్నవాళ్ళమని అనుకుంటూ ఉంటారు. అలాంటి దోషాలేమన్నా ఉన్నాయని మీకు అనిపిస్తే, ఎందుకంటే జాతక దోషాలు పోవాలన్నా, వంశపారంపర్యంగా వచ్చే దోషాలు పోవాలన్నా ఇక్కడ ప్రధానమైనది లలితా సహస్రనామంలో ఒక శ్లోకం ఉంది. దానికన్నా ముందు ప్రతినిత్యం 2 పూటలా ఇంట్లో దీపారాధన, శుచి, శుభ్రత, ఆచారం, మడి, వ్యవహారం, క్రమశిక్షణ గల జీవితం జరుపుకుంటూ ఉంటే మనకి చాలా మటుకు జాతకంలో దోషాలు, వంశపారంపర్య దోషాలు కూడా తొలగిపోతాయి. వంశపారంపర్య దోషాలు తొలగిపోవడానికి కేవలము నిత్య దీపారాధనతో పాటు ఏదో ఒక మంచి పని మనం చేస్తూ ఉండాలి. దానితో పాటుగా అత్యంత విశేషమైన లలితా సహస్రనామంలోని 143వ శ్లోకం భవదావ సుధావృష్టి పాపారణ్య దవానల దౌర్భాగ్య తూల వాతూల జరాద్వాంతర విప్రభ అనే శ్లోకాన్ని ఇది సంపుటీకరణ చేస్తూ చదివినా, 108 సార్లు చాంటింగ్ చేసుకున్నా, మనసులో మంత్రాన్ని మననం చేసుకుంటూ ఉన్న గోచారం వల్ల వచ్చేవి కానీ, జన్మదశలో వచ్చేవి కానీ, అంతర్దశలో వచ్చేవి కానీ, జాతక దోషాలు, జన్మతః బాలారిష్ట దోషాలు, ఇటువంటివన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ శ్లోకాన్ని పారాయణ చేసుకోగలరు.